హాయ్ అండి. ఈరోజు ఎండు చేపలు చింతచిగురు కూర మా అత్తయ్య చేస్తున్నారు. ప్రాసెస్ ఎట్లనో చూసేద్దాం. ఫస్ట్ అవి వేడి నీళ్ళలో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎండు చేపల్ని ఉప్పు అంతా టేస్ట్ పడి ఉంటుంది కదా, అందుకని. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి వేసేసుకుందాం. అవి బాగా వేగాలి. ఆ లోపు చింతచిగురిని క్లీన్ చేద్దామని చెప్పి తీసాము. చింతచిగురు ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ మధ్య వానలు పడ్డాయి కదా, క్లీన్గా కూడా ఉంది. అసలు చాలా లేతగా ఉంది. మా అత్త వాళ్ళ తోటలో అన్నమాట, తీసుకొచ్చి ఇచ్చారు. అందుకని ఇంక ఇట్లా కర్రీ చేద్దామని చెప్పి ఇట్లా చేసాము. ఆ ఉల్లిపాయలు వేగిపోయాక మనం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు కొన్ని, మెత్తాలు కూడా కొన్ని, 2 కూడా కలిపి కూర చేసుకోవచ్చు. అట్లా చేస్తే చాలా బాగుంటుందంట. అందుకని 2 కొన్ని వేసి కూర చేస్తున్నాం అన్నమాట. చాలామందికి ఇష్టం ఉంటుంది. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. తినేవాళ్ళు కానీ ఒక్కసారి ట్రై చేయండి చింతాకు ఇట్లా ఎండు చేపలతో. అవి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఆ ఎండు చేపలు ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకొని ఆ చింతాకు కూడా యాడ్ చేసేసుకోవడమే. ఆ చింతాకు పుల్లగా ఉంటుంది కదండి, ఆ పులుపు మొత్తం ఆ చేపల్లోకి పట్టేసి అసలు ఎంత బాగుందంటే కూర. చాలా అంటే చాలా బాగుంది. పుల్లగా సూపర్ వచ్చింది అనమాట. మూత పెట్టేసుకొని చింతాకు కూడా ఫ్రై చేసేసుకున్నాము. తర్వాత చింతాకు కూడా బాగా మగ్గిపోయినాక కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా టమాటాస్ అవి ఏం యాడ్ చేయకుండా లిడ్ పెట్టేసి నీళ్ళు పోయే వరకు ఉంచేసేయాలి. ఆ చింతచిగురులో ఉన్న టేస్ట్ మొత్తం ముక్కకు పట్టేసి దగ్గరకు వచ్చాక గుజ్జుగా ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే. నేను లాస్ట్లో ఆ క్లిప్ కూడా యాడ్ చేశానండి, చూడండి. ఇంకా అసలు నేనైతే చిన్నప్పుడు మేము అస్సలు వండుకునే వాళ్ళం కాదు. మా ఇంట్లో మా డాడీ కానీ మమ్మీ కానీ అస్సలు తినరు. పక్కింట్లో ఎవరైనా వండుకుంటున్నా కూడా స్మెల్ వస్తుంది కదా, అది వచ్చినా కూడా అస్సలు అమ్మో ఎట్లా తింటారో అనుకునేదాన్ని. కానీ అత్త వాళ్ళ ఇంటికి వచ్చాక బాగా అలవాటు అయిపోయింది. రోజు చూసి ఇంకా తిన్నాము. చాలా అలవాటు అయిపోయింది. సూపర్ అండ్ టేస్టీ. మా అత్త కలిపి పెడుతున్నారు అనమాట. ఒక క్లిప్పు ఇట్లా కూడా కలిపి చూస్తే బాగుంటుందని చెప్పి ఇట్లా కూడా యాడ్ చేశాను. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి.